ఆయన అనుగ్రహం ఒక్కటుంటే నీకు అది ఎప్పుడు పనికొస్తుందో తెలియదు. ఇప్పటికి నీకు ఇది ఎందుకు అనిపించచ్చు, కానీ ఒకప్పటికి అది నీకు చాలా అవసరం కావచ్చు. ఎవరో తెచ్చి ఏదో పుస్తకం నీకు ఇవ్వచ్చు, ఎందుకు నాకు ఇప్పుడు ఈ పుస్తకం అని ఓ చోట పెట్టచ్చు. కానీ ఒకనాడు నీకు ఆ పుస్తకం అత్యంత అమూల్యము కావచ్చు. ఆ పుస్తకమే నీ జీవితం కావచ్చు. ఆ పుస్తకమే నీ జీవితాన్ని మలుపు తిప్పచ్చు. నీ జీవితం ఒకప్పుడు మలుపు తిరగడానికి కావలసినటువంటి పుస్తకాన్ని పరమాత్మ నీకు ఎప్పుడు అందించాలో, అప్పుడు ఎవరి చేత సంకల్పం చేయించాలో వాళ్ళ చేత చేయించి తెచ్చి నీకు ఇస్తాడు. నీ జీవితం మలుపు తిరగడానికి ఒక పుస్తకం నీకు ఎవరి ద్వారానో అందించిన ఈశ్వరుని యొక్క అనుగ్రహం. ఆయన అనుగ్రహం ఒక్కటుంటే నీకు అది ఎప్పుడు పనికొస్తుందో తెలియదు. ఇప్పటికి నీకు ఇది ఎందుకు అనిపించచ్చు, కానీ ఒకప్పటికి అది నీకు చాలా అవసరం కావచ్చు. ఎవరో తెచ్చి ఏదో పుస్తకం నీకు ఇవ్వచ్చు, ఎందుకు నాకు ఇప్పుడు ఈ పుస్తకం అని ఓ చోట పెట్టచ్చు. కానీ ఒకనాడు నీకు ఆ పుస్తకం అత్యంత అమూల్యము కావచ్చు. ఆ పుస్తకమే నీ జీవితం కావచ్చు. ఆ పుస్తకమే నీ జీవితాన్ని మలుపు తిప్పచ్చు. నీ జీవితం ఒకప్పుడు మలుపు తిరగడానికి కావలసినటువంటి పుస్తకాన్ని పరమాత్మ నీకు ఎప్పుడు అందించాలో, అప్పుడు ఎవరి చేత సంకల్పం చేయించాలో వాళ్ళ చేత చేయించి తెచ్చి నీకు ఇస్తాడు. నీ జీవితం మలుపు తిరగడానికి ఒక పుస్తకం నీకు ఎవరి ద్వారానో అందించిన ఈశ్వరుని యొక్క అనుగ్రహం. ఆయన అనుగ్రహం ఒక్కటుంటే నీకు అది ఎప్పుడు పనికొస్తుందో తెలియదు. ఇప్పటికి నీకు ఇది ఎందుకు అనిపించచ్చు, కానీ ఒకప్పటికి అది నీకు చాలా అవసరం కావచ్చు. ఎవరో తెచ్చి ఏదో పుస్తకం నీకు ఇవ్వచ్చు, ఎందుకు నాకు ఇప్పుడు ఈ పుస్తకం అని ఓ చోట పెట్టచ్చు. కానీ ఒకనాడు నీకు ఆ పుస్తకం అత్యంత అమూల్యము కావచ్చు. ఆ పుస్తకమే నీ జీవితం కావచ్చు. ఆ పుస్తకమే నీ జీవితాన్ని మలుపు తిప్పచ్చు. నీ జీవితం ఒకప్పుడు మలుపు తిరగడానికి కావలసినటువంటి పుస్తకాన్ని పరమాత్మ నీకు ఎప్పుడు అందించాలో, అప్పుడు ఎవరి చేత సంకల్పం చేయించాలో వాళ్ళ చేత చేయించి తెచ్చి నీకు ఇస్తాడు. నీ జీవితం మలుపు తిరగడానికి ఒక పుస్తకం నీకు ఎవరి ద్వారానో అందించిన ఈశ్వరుని యొక్క అనుగ్రహం.